హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే చూడండి, కువైట్లో సంత జరుగుతుందండి. నేనైతే కువైట్లో సంత జరగడం ఎప్పుడు చూడలేదు. నేను వచ్చిన ఈ 3 సంవత్సరాలలో కువైట్లో సంత ఇదే ఫస్ట్ టైం చూడడము. మేమున్న చోటకి కొంచెం దగ్గరగా ఒక అదీకా అనేది ఉండదు. అదీకా అంటే పార్కింగ్, పిల్లలు ఆడుకోవడానికి పార్కింగ్ ప్లేసు. అక్కడైతే సంత అయితే జరుగుతుంది చూడండి. మొత్తం కూరగాయలు చెట్లు, పూల చెట్లు, లాస్ట్ కలమందతో సహా ఇవన్నీ అమ్మటానికే పెట్టారు. మొత్తం చూడండి, చెట్లన్నీ అమ్మడానికైతే పెట్టారు. కలమంద మొక్కలు కూడా అమ్మడానికే పెట్టారండి. మన ఇండియాలో ఎక్కడ చూసినా గుమ్ములు ఉంటాయి. నచ్చిన కలమందను పెరక్కచ్చుకుంటా అంటే ఇక్కడ చూడండి, కలమంద చెట్లు, మందారం చెట్లు, ఇంకా మర్గము, ఇలా చాలా చెట్లన్నీ పెట్టారు. ఇవైతే ఖర్జూర పండ్లు, ఇంకా వాటికి సంబంధించిన గుమ్మడికాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. గుమ్మడికాయలు మన ఇండియాలోటివి ఉన్నాయి, ఇక్కడ కువైట్లోటివి ఉన్నాయి. టమోటాలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, క్యారెట్, వంకాయ, మొత్తం కూరగాయలన్నీ సంత అయితే పెట్టారు. ఒక్కొక్కటి అయితే నూస్ దినారు, సబమియా కంసీను దినారు అనమాట. అంటే 3/4 రూపాయి, రూపాయి కువైట్ వాళ్ళ డబ్బులు. చూడండి మొత్తం ఎలా ఉన్నాయి. ఇవైతే చూడండి మజ్జిగలో ఊరేసుకొని తింటారంట. నేనైతే ఎప్పుడు తినలేదు. పుట్టగోగులు కూడా ఉన్నాయి చూడండి. పుట్టగోగులు, మెంతి కూర, కొత్తిమీర, పుదీనా, మొక్కజొన్న కంకిలు. సంత చూడండి ఎలా ఉందో, కువైట్లో సంత. మేమున్న ఏరియాకి చాలా దగ్గరగా ఒక అదీకా ఉంది. ఆ అదీకాలో అయితే పెట్టారు చూడండి. నల్ల వంకాయలు, క్యాప్సికము, మొత్తం ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయండి. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా, చుక్కాకు, పాలాకు. ఇది వచ్చేసి కువైట్లోనే ఉంటుంది, మన ఇండియాలో ఉండదు. చూడండి మర్గంలాగా ఉంటుంది, కానీ అది కాదు, అది కూరకేస్తారు. పుదీనా కట్ట చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది, భలే ఉంది. పుదీనా కట్ట అయితే సూపర్గా ఉంది. ఎర్రగడ్డలు చూడండి, ఎర్రగడ్డ తాలింపు చేస్తారు కదా అవన్నీ. కాగితం పూలు చూడండి, చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయో, వైటు, రోసు. ఇవి వచ్చేసి చామంతి పూలు, కమ్మగెగ్గిరాకు, రోజా పూలు, చామంతి పూలు, అలాగే డేరా పూలు, కరివేపాకు చెట్టు. ఇవన్నీ షోకేస్. చామంతి పూల కలర్లు అయితే భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మడానికే పెట్టారు. చాలామంది వచ్చి అయితే కొనుక్కొని వెళ్తున్నారు. బీట్రూట్ ఈసారి కువైట్లో పంటలు బాగా పండినట్టున్నాయి, అందుకనేసే ఇలా అక్కడక్కడ అదీకాలలో పెట్టి అమ్ముతున్నారండి సంతలాగా. 2 రోజులు 3 రోజులు అయితే పెడుతూ ఉన్నారు. చాలా రోజులు పెట్టట్లేదు, 2-3 రోజులు. పొద్దుతిరగడ చెట్టు చూడండి, లాస్ట్ పొద్దుతిరగడ చెట్లు కూడా అమ్ముతున్నారు. చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్న పొద్దుతిరగడ. మందారం చెట్టు చూడండి, ఎంత కాగితం పూల చెట్లు అన్నమాట. వంకాయ చెట్టు, పచ్చిమిరప చెట్లు, అలాగే ఇట్లా రకరకాల చెట్లతో సంతనైతే చాలా ఇదిగా అలంకరించేశారు చూడండి. మొత్తం ఒకసారి లుక్ వేసేయండి. ఈ అదీకాలో సంత జరుగుతుంది. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.